హలో అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో వచ్చి మా ఇల్లు అయితే మొత్తం ఉన్న వస్తువులన్నీ తీసేసామన్నమాట. ఇంట్లో వస్తువులన్నీ. సో తమ్ముడు పెళ్ళి అని చెప్పా కదా, సో దానికోసమని ఇల్లు మొత్తం ఉండే వస్తువులన్నీ ఎత్తి రంగు కొట్టించబోతున్నాం. ఇంటికి పెయింట్ కొట్టించబోతున్నాం అనమాట. సో ఇల్లు మొత్తం ఎత్తేసాం, అన్ని వస్తువులు. ఇక్కడ మంచం ఉండేది కదా, మంచం కూడా ఎత్తేసాం. ఇంట్లో అన్ని వస్తువులు ఎత్తేసాం అనమాట. ఇల్లు చాలా ఖాళీగా అయిపోయింది. మాట్లాడుతుంటే ఖాళీ రూమ్లో వెళ్ళి మాట్లాడితే ఒక పెద్ద సౌండ్ లాగా అనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఇల్లు మొత్తం ఎత్తేసాం. ఇక్కడ ఎక్కువ చూడండి, ఎందుకు ఇంత ఎక్కువ చెత్త ఉంది అంటే, పైన ఒక చెక్క లాంటిది పెట్టి దాని మీద పాత వస్తువులు ఉండేవి, పొలానికి వాడిన వస్తువులు అనమాట. ఆ వస్తువులు పెట్టినాం. దాంతోపాటు చీపురు కట్టలు కూడా చాలా పెట్టినాం. ఎలుకలు వస్తూ ఉండేవి మా ఇంట్లో అప్పుడప్పుడు. సో దానివల్ల ఎక్కువగా అవి కొరికేయడం వల్ల ఆ చెత్త అంతా ఎక్కువగా వచ్చిందనమాట. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు ఎత్తేసాం. ఇంకా నా బట్టలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎందుకంటే ఇవి తాడు కట్టి వాటి మీద వేసినా కదా, బీరువాలో స్పేస్ లేక పెట్టలేదు అని చెప్పేసి. సో అవి అయితే ఇంకా మూట కట్టి బయట పెట్టాలన్నమాట. ఇవి మా వస్తువులన్నీ, మా ఇంట్లో వస్తువులన్నీ ఇవే అనమాట. అన్నీ బయట తెచ్చి పెట్టేసాం. టీవీ, ఫ్రిడ్జ్, మంచం అన్నీ కూడా. ఇవన్నీ మిద్దె మీద పెట్టామని మిద్దె తోసాం కదా ముందు వీడియోలో. కానీ ఎందుకంటే ఎండ వస్తుంది, ఎండకు అన్నీ ఎండిపోతాయి కదా, 2 days అయినా పడుతుంది మొత్తం పెయింట్ కొట్టి మళ్ళీ కడిగి పెట్టడానికి. అందుకని వద్దు అనేసారు మా చిన్నాన్న వాళ్ళు అందరూ కూడా. సో అందుకనేసి ఇక్కడ మా నేరేడు చెట్టు ఉంది కదా బయట, ఆ నేరేడు చెట్టు కింద పెడదామనేసి కింద ఒక పట్ట వేసి దాని మీద అన్ని వస్తువులు పెట్టాం. ఇదే అనమాట మా నాన్న కొన్న మంచం. చనిపోయిన మా నాన్న కొన్నారనమాట ఈ మంచం అప్పట్లో. ఈ మంచానికి పైన ఉన్న ఈ రేక్ అయితే పోయింది, దానికి మళ్ళీ వేరే వేపించాల్సి ఉంది, దానికి కూడా చేపించాలి. సో ఇల్లు మొత్తం ఖాళీ చేసేసాం. ఎండ కదా అనేసి బయట చెట్టు కిందే అన్ని వస్తువులు పెట్టేసామన్నమాట. ఇక అవన్నీ మళ్ళీ సర్దాలి, అన్నీ కడిగి అన్నీ తుడిచి సర్దాల్సి వస్తుంది, చాలా పని ఉంటుంది. సో ఇంట్లో ఉండే అన్ని వస్తువులు బయట పెట్టేసాం కాబట్టి ఇంకంతా క్లీన్ చేస్తున్నాం. బీరువా ఒకటి ఎత్తలేదనమాట, ఎందుకంటే బట్టలు ఉన్నాయి. బీరువా ఎక్కడ బయట పెడతాం, దాని మీద పెయింట్ అట్లా పడకుండా ఏదైనా పట్ట లాంటిది కప్పేద్దాంలే అనేసి ఇంట్లోనే పెట్టేసి మిగతా అన్ని వస్తువులు బయట పెట్టేసాం అనమాట. సో బీరువా కూడా నాన్న కొనిందే. ఇంట్లో కిందంతా గారె మీద తెల్లగా మచ్చలు ఉన్నాయి కదా, అవి వచ్చి నీటి మరకలు అనమాట. ఎందుకంటే మా ఇల్లు మొత్తం కారుతుంది వర్షం పడినప్పుడు. అలాంటప్పుడు ఆ నీటి మరకలు మేము కొన్ని రోజులు ఇల్లు వదిలేసిన్నాం, అప్పుడంతా అట్లే నిలువ ఉండి అంతా నీటి మరకలు ఎక్కువగా అయిపోయాయి. చాలాసార్లు ట్రై చేసాం, చాలా చిట్కాలు పాటించగానే అసలు అవి మరకలు పోలేదు, చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని తెల్లగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో. దాంతోపాటు కొన్ని రోజులైతే వేరే వాళ్ళకి మా ఇల్లు ఇచ్చిన, ఒక 2 years వేరే వాళ్ళు పేదవాళ్ళు అనేసి వాళ్ళకి ఇల్లు గుడిసిల్లు ఉండేది, పడిపోయింది అనేసి మేము వేరే మా నానమ్మ చిన్న ఇల్లు కట్టింది మా కోసం. దాంట్లో వెళ్ళిపోయి వీళ్ళకి ఇంకా ఖాళీగా ఉంది కదా, గుడిసె కూడా పడిపోయింది కదా అని ఇచ్చింటే వాళ్ళు ఇంకా కూరగాయలు అట్లాంటివి కిందంతా పెట్టి ఆ కూరగాయల మచ్చలు అసలు చాలా పాడు చేసేసారు. వాళ్ళు కూడా పొయ్యి మీదే చేసేసి ఇంకా ఎక్కువ పాడు చేసేసినారనమాట. సో దాని తర్వాత ఇంకా అట్లా అయిపోయింది ఇల్లు, గారె కూడా అట్లా అయిపోయిందనమాట. ఈ చెత్త చూడండి ఎంత ఎక్కువగా ఉందో. మొత్తం ఎలుకలు అసలు మా ఇంట్లో అప్పుడప్పుడు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. నేను చంపకూడదు అనుకుంటా వాటిని, కానీ బట్టలు ఒకసారి చాలా బట్టలు పాడు చేసేసాయి. తర్వాత ఇట్లా చీపురు కట్టలు పెట్టింటే ఎన్ని కత్తిరించేసాయి చూడండి. అలాంటప్పుడు కోపం వచ్చి ఒకసారి 2-3 ఎలుకల్ని చంపేసా. చాలా పెద్ద ఎలుకలే చంపేసానంటే ఎలుకల మందు పెట్టేసి మా చనిపోయడం జరిగింది. చాలా బాధేసింది. నేను చంపకూడదు అనుకుంటా, కానీ అవంతా చూడండి పాడు చేసేసాయి అనమాట చాలా. సో మొత్తం ఆ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాం, వస్తువులన్నీ ఎత్తేసామన్నమాట. ఇక నల్లగుంది కదా, అవి అంతా వాళ్ళు గోకేమన్నారు, దానికోసం అని ఫస్ట్లో చూపించారు చూడండి. అట్లాంటి బ్రష్లు అయితే తెచ్చాడు మా తమ్ముడు. వాటితో గోకి మొత్తం ఇల్లుకు మొత్తానికి, గోడలు మొత్తానికి నీళ్లు పట్టాల్సి వస్తుంది. ఇంకా మొత్తం నీళ్లు పట్టి కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ పెయింట్ వాళ్ళు రేపు వస్తామన్నారు. ఈరోజు మొత్తం క్లీన్ చేసేయండి, క్లీన్ చేసిన తర్వాత రేపు వస్తామన్నారు. కరెంట్ కూడా తీసేసాం, మొత్తం కరెంట్ తీసేసి అందరూ హెల్ప్ చేస్తున్నారన్నమాట. 4-5 మంది చిన్నపిల్లలు, మా చిన్నమ్మ చేస్తుంది. తర్వాత వేరే 2 పిల్లలు చూసారు అప్పుడు, ఆయన మా ఇంటికి పనికి వస్తారని ఆయన, తర్వాత మా చెల్లి వాళ్ళు, ఇంకా తన ఫ్రెండ్ అందరూ చేస్తున్నారన్నమాట. సో మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా నీళ్లు పట్టి మొత్తం గోడలు కడగాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.